ఇక మొత్తంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. బ్యాలెట్ బాక్సులు అలాగే మనకి ఈవీఎంలను ఒకేసారి లెక్కించడానికి అయితే అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. నిజామాబాద్ లో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో వీటన్నిటి గురించి వివరించడానికి మనతో పాటు రజనీకాంత్ ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? శ్రవంతి, నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఏజెంట్లు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లను లోపలికి పంపేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా సర్వీస్ ఓట్లు, అట్లాగే పోస్టల్ బ్యాలెట్, దాంతో పాటు ఓట్ ఫ్రమ్ హోమ్ ఏదైతే నిర్వహించారో దానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవన్నీ కూడా దాదాపు 7,416 ఓట్లు పోలయ్యాయి. వీటిని ముందుగా 8 గంటలకు స్టార్ట్ చేస్తారు. దీంతో పాటే ఎట్ ఎ టైం ఈవీఎంల లెక్కింపు కూడా కొనసాగుతుందనేటువంటి విషయాన్ని రిటర్నింగ్ అధికారి చెప్పారు. ఇక ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 17,04,000 ఓటర్లు ఉంటే ఈసారి 12,26,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి అంటే గత ఎన్నికలతో పోలిస్తే, గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత పోలింగ్ శాతం కూడా ఎక్కువగానే నమోదైంది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 29 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల బరిలో నిలిచారు. ఇక కౌంటింగ్ కి సంబంధించి 8 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 9:30 గంటలకు మొదటి రౌండ్ ఫలితం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయి. ఇందులో నిజామాబాద్ అర్బన్ అట్లాగే నిజామాబాద్ రూరల్ కు సంబంధించి 20 టేబుల్లను ఏర్పాటు చేసిండ్రు. దీనికి 15 రౌండ్లలో ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 13 రౌండ్లలో దాదాపు 18 టేబుల్ల ద్వారా ఒక కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రతి టేబుల్ వద్ద కూడా ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక అసిస్టెంట్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్ ని ఏర్పాటు చేశారు. ఇక పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో 7,000 మంది పోలింగ్ సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది, దీంతో పాటు 1000 మంది పోలీసులు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఇక మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సీసీ కెమెరాలోనే నిక్షిప్తమైంటుంది. ఇక దీనికి తోడు ప్రతి అరగంటకు అంటే 9:30కు మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రతి అరగంట నుంచి 40 నిమిషాలకు ఒక ఫలితాన్ని విడుదల చేసే అవకాశం ఉన్నటువంటి విషయాన్ని రిటర్నింగ్ అధికారి చెప్పారు. ఇక బందోబస్తుకు సంబంధించి కౌంటింగ్ సెంటర్ వద్ద నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి డిచ్పల్లిలోని సిఎంసి మెడికల్ కళాశాలలో యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ సెంటర్ కి దాదాపు 5 కిలోమీటర్ల మేర కూడా రిస్ట్రిక్షన్స్ అమలు చేస్తున్నారు. అనుమతి లేనిదే, పాసు లేనిదే ఎవరిని కూడా పోలీసులు లోపలికి అలౌ చేయట్లేదు. మొత్తం ఈ పరిసర ప్రాంతంలో జిల్లా అంతటా కూడా పార్లమెంట్ పరిధిలో 144 సెక్షన్ ని అమలు చేస్తున్నారు. మొత్తం కౌంటింగ్ సెంటర్ వద్ద 3 అంచెల భద్రత కూడా కొనసాగుతుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను ఎక్కడికక్కడ మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు నిజామాబాద్, హైదరాబాద్, అట్లాగే డిచ్పల్ నుంచి హైదరాబాద్, అట్లాగే డిచ్పల్ నుంచి ఆర్మూర్, డిచ్పల్ నుంచి నిజామాబాద్ వెళ్ళేటువంటి వాహనాలని కూడా పలువైపుల నుంచి ఇతర మార్గాల నుంచి, రోజువారీ మార్గాలు కాకుండా ఇతర మార్గాల నుంచి వాటిని మళ్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఉందో అది జాతీయ రహదారికి 100 మీటర్ల లోపు ఉన్నటువంటి నేపథ్యంలో జాతీయ రహదారి మీద ఎట్లాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వాహనాల యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ సాఫీగా కొనసాగేలాగా ఏర్పాట్లు చేసి జాతీయ రహదారి NH-44 మీద వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవైపు సీసీ కెమెరాలు, మరోపక్క పోలీసుల పర్యవేక్షణ. మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు 5 కిలోమీటర్ల మేర కూడా అన్ని రిస్ట్రిక్షన్స్ అమలు చేస్తున్నారు. లిక్కర్ షాపులు కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎక్కడ కూడా గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. ముందుగానే ఆయా రాజకీయ పార్టీలకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. ఎవరు కూడా ఈ యొక్క కౌంటింగ్ సెంటర్ వద్ద ఎట్లాంటి హడావిడి చేయకుండా బాణాసంచా పేల్చడం కావచ్చు, లేకపోతే ర్యాలీలు తీయడానికి అనుమతులు ఇవ్వలేదు. దీనికి తోడు ఈ ఉదయం నుంచే లిక్కర్ షాపుల్ని మూసేసారు. మద్యం షాపులు, వైన్స్లు, బార్లన్నీ కూడా మూతపడ్డాయి. రేపు ఉదయం వరకు కూడా వాటికి అనుమతి లేదు. సో ఎట్లాంటి హడావిడి లేకుండా విజయోత్సవాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని అధికారులు సూచించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్తున్నటువంటి ఏజెంట్లు 6 గంటలకే ఈ యొక్క ప్రక్రియ మొదలైనా కూడా కొంత నెమ్మదిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఏజెంట్లు, ఆయా రాజకీయ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్తున్నారు. సో 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కాబట్టి ప్రతి టేబుల్ కి కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్, దాంతో పాటు 29 మంది పార్టీలకు సంబంధించి 29 మంది అభ్యర్థులు
అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతారు. సో ఇట్లా 8 గంటలకైతే కొద్దిసేపట్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా సర్వీస్ ఓట్లు, ఓట్ ఫ్రమ్ హోమ్, అట్లాగే పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. 9:30కు మొదటి ఫలితం వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. తర్వాత ప్రతి 6 గంటకు ఒక రౌండ్ ఫలితాన్ని ఇస్తామన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. శ్రవంతి.